సో డెంగ్యూ జ్వరం అని తల్లిదండ్రులకి ఎప్పుడు డౌట్ రావాలి, ఎప్పుడు అనుమాన పడాలి వాళ్ళు, ఇది డెంగ్యూ జ్వరమా కాదా అని. సో జ్వరం వచ్చింది. జ్వరంతో పాటు నేను ఇప్పుడు 6 లక్షణాలు చెప్తాను. 6లో ఏ 2 ఉన్నా డెంగ్యూ ఏమో అని మనం అనుకోవచ్చు. ఏంటంటే ఒకటే ఒళ్ళు నొప్పులు, వెన్నుపూస నొప్పి, కళ్ళు నొప్పులు, తలనొప్పి, నొప్పులు ఒకటే నొప్పులు. 2 వాంతులు, వికారం. 3 బాగా నీరసంగా ఉండటం. ఇది కాకుండా మనం ఒకవేళ బ్లడ్ టెస్ట్ చేస్తే తెల్ల రక్త కణాలు కొంచెం తగ్గటం. 3. 4వది మనకి ఒంటి మీద ఏమన్నా ఎర్రెర్ర మచ్చలుగా ర్యాష్ లాగా వస్తే. 5 డాక్టర్లను చేస్తాము, టోర్నికే టెస్ట్ అంటాము. మనం బీపీ కఫ్ చేతికి చుట్టూ చుట్టి ఒక టెస్ట్ చేస్తాము. సో అవి పేరెంట్స్కి తెలియక్కర్లా ప్రస్తుతానికి. 6 వార్నింగ్ సైన్స్, అంటే రే నీకు వార్నింగ్ ఇస్తున్నా అంటాం చూడండి, అలాగా డెంగ్యూ కూడా మనకు వార్నింగ్ ఇస్తుంది అనమాట. అంటే ఈ డెంగ్యూ అనేది మామూలుగా వెళ్ళిపోకుండా విపరీతం అవ్వచ్చు, మీరు జాగ్రత్త పడండి, ఒకసారి డాక్టర్ని సంప్రదించండి అని మనకు చెప్తుంది. వాటిని మనం వార్నింగ్ సైన్స్ అంటాం. సో ఇప్పుడు నేను చెప్పిన 6 లక్షణాల్లో జ్వరంతో పాటు ఏ 2 లక్షణాలున్నా మనం ఇది డెంగ్యూ ఏమో అని అనుమానపడవచ్చు.